ఆ వ్యక్తి చేతిని గోడ గట్టిగా పట్టుకుంది. అతను ఎంత బలంగా చేతిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తే గోడలోని శక్తి అంత బలంగా అతన్ని లోపలికి లాగింది. అతని అరుపులు విని అతని సహచరుడు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని గోడ నుండి దూరంగా లాగేందుకు ప్రయత్నించారు. కానీ అతని చేయి ఇంకా గోడపై కదులుతూనే ఉంది. ఆ సమయంలో మరో సహచరి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరి ప్రయత్నాలతో వారు చివరకు అతన్ని గోడ నుండి విడదీశారు. అయితే వారిని షాక్కు గురిచేసిన విషయం అతని చేయి మాయమైపోయింది. ఇంకా విచిత్రమేమిటంటే కోసిన చేతి నుంచి ఒక్క చుక్క రక్తం కూడా కారలేదు. అతనికి ఎలాంటి నొప్పి కూడా అనిపించలేదు. అప్పుడే ఒక సహచరుడు అందరినీ పిలిచాడు. ఎందుకో తెలియదు కానీ అతని కోసిన చేయి ఎక్కడి నుంచో అకస్మాత్తుగా కనిపించింది. అది స్వయంగా కదులుతోంది. ఆ కోసిన చేయి నెమ్మదిగా వాళ్ల వైపు వచ్చింది. వాళ్ళు వెంటనే దానిని ఒక గాజు కంటైనర్లో పెట్టారు. కానీ ఆ చేయి ఇంకా కదులుతూనే ఉంది. అందరూ ఆశ్చర్యపోతుండగా ఆ చేయి ఏదో రాయాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. ఆ వ్యక్తి పెన్ ఇవ్వమని అడిగాడు. వెంటనే ఆ కోసిన చేయి నేలపై ఓపెన్ అని రాసింది. వెంటనే ఆ చేయి మృతి చెందింది. వాళ్ళు వెంటనే వోల్కో కడుపును కత్తెరతో తెరిచారు. లోపల ఒక విచిత్రమైన గోళం కనిపించింది. ఆ గోళాన్ని వారు లోకేటర్లో పెట్టారు. కమ్యూనికేషన్ కోల్పోయిన వారి స్పేస్ షిప్ వెంటనే రీస్టార్ట్ అయింది. భూమితో కమ్యూనికేషన్ కూడా మళ్లీ వచ్చింది. లోకేటర్ చూపించిన ప్రకారం వారి స్పేస్ షిప్ సూర్యుని మరోవైపు ఉంది. ఆస్ట్రోనాట్లు ఆనందపడ్డారు. ఇప్పుడైనా భూమికి మార్గం దొరికిందని భావించారు. కానీ వెంటనే భూమి నుంచి సందేశం వచ్చింది. భూమి వార్తలు చెబుతున్నవి వారి స్పేస్ స్టేషన్ 2 రోజుల క్రితమే కూలిపోయిందని, 6 మరణించారని. అందరూ నమ్మలేకపోయారు. ఆ సమయంలో జాక్ మాట్లాడాడు. వాళ్ళు టైమ్ అండ్ స్పేస్ ను దాటి మరో సమాంతర విశ్వంలోకి వచ్చి ఉంటారని. ఇంకా ఇప్పుడు వాళ్ళు చూసే భూమి వాళ్ళ భూమి కాదని, ఆ వ్యక్తి చేయి స్పేస్లోని ఏదో అశాంతి వల్ల చీలిపోయి ఉండొచ్చని. అందరూ దీని గురించి చాలా సేపు వాదించారు. చివరకు ఈ కొత్త భూమికే తిరిగి వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఆ మహిళ రూమ్కి వెళ్లి రిపేర్ చేస్తున్నప్పుడు ఆమె కాళ్ల కింద అకస్మాత్తుగా నీరు వచ్చింది. ఇది స్పేస్ స్టేషన్లో ఏ విధంగానూ జరగకూడదు. ఒక్కసారిగా గాలి వెంట్స్ నుంచి నీరు అద్భుతంగా బయటకి పొంగిపోయింది. ఆ మహిళ భయంతో అరుస్తూ సహాయం కోరింది. నీరు వేగంగా రూములోకి నింపేసింది. ఇతరులు హాచ్ను తెరవాలని ప్రయత్నించారు. కానీ అప్పటికి చాలా ఆలస్యంగా మారింది. ఆమె గడ్డ కట్టి చనిపోయింది.